ఫాదర్ డాటర్ సుష్మిత స్థాపించిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించిన తొలి చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఆ సినిమాతో భారీ విజయాన్ని అయితే అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తొలి సినిమాతోనే తండ్రి చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం సుష్మితకు దక్కింది. ఆ రకంగా సుష్మిత చాలా లక్కీ. చిరంజీవికి బయట బ్యానర్ల నుంచి కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ ఉన్నా కూడా వాటిని కాదని కుమార్తె కోసం సినిమా చేసి పెట్టారు. తొలి సినిమాతోనే తనయ్య సక్సెస్ అవడంతో చిరంజీవి సహా ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరో భాగస్వామి సాహు గారపటి ఉన్నా కూడా సుష్మిత పేరు ఎక్కువగా హైలైట్ అవుతుంది. అందులోనూ సినిమా 300 కోట్ల వసూళ్లను సాధించడంతో మరింత సంచలనంగా మారింది. అయితే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కు ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఆఫీస్ అయితే లేదు. మనశంకర వరప్రసాద్ గారు షూటింగ్ అంతా కూడా షైన్ స్క్రీన్స్ ఆఫీస్ సహకారంతో ముగించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కు సంబంధించి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ కార్యాలయం ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇదే సంస్థ నుంచి మరిన్ని సినిమాలు నిర్మిస్తానని సుష్మిత వెల్లడించారు. అయితే సుష్మిత నిర్మించబోయే రెండవ సినిమాపై అప్పుడే చర్చ అయితే మొదలైపోయింది. ఏ హీరోతో ఆమె సినిమా నిర్మిస్తారు? అతడు మెగా హీరో అవుతాడా, బయట హీరో అవుతాడా, ఆ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఇలా చాలా ప్రశ్నలు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తొలి సినిమా పక్కా కమర్షియల్ చిత్రం, పైసా వసూల్ కంటెంట్ ఇది. ఈ నేపథ్యంలో సుష్మిత ఇలాంటి కథలకే అధిక ప్రాధాన్యత ఇస్తారా, ప్రయోగాత్మక కథలు కూడా నిర్మిస్తారా అన్న డిస్కషన్ అయితే జరుగుతోంది. ప్రస్తుతం స్టార్ హీరోలంతా కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉన్నారు. మహేష్ బాబు, బన్నీ, తారక్, రామ్ చరణ్, ప్రభాస్ వీళ్ళంతా కూడా పాన్ ఇండియా స్టార్లు. వీళ్ళతో సినిమాలు నిర్మించాలంటే 100 కోట్లు ఖర్చు చేయాల్సిందే. మరి సుష్మిత అందుకు సిద్ధంగా ఉన్నారా, లేక రీజనల్ మార్కెట్ పరిధిలోనే సినిమాలు చేస్తారా అన్నది చూడాలి. కానీ తమ్ముడు రామ్ చరణ్ తో మాత్రం మంచి సినిమా నిర్మించాలని సుష్మిత మనసులో బలమైన కోరిక ఉంది. అదే కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ తో సినిమా నిర్మించడం కూడా సుష్మితకు ప్రతిష్టాత్మకమైందే. కానీ వారిద్దరితో ఛాన్స్ కూడా అంత సులభం అయితే కాదు.